వివోఏల ఐక్యత, ప్రభుత్వ మొండి వైఖరి ప్రభుత్వ మొండి వైఖరి, వివోఏల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి, వివోఏల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి. గత 3 రోజులుగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మా ఆడపడుచులైనటువంటి వివోఏలు మరి ప్రభుత్వ వైఖరి పట్ల ఇచ్చినటువంటి ఏవైతే డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టిరో వాటిని నెరవేర్చమని మానవతా దృక్పథంతో అడిగితే గత 2 నెలలుగా మరి వీళ్ళు రాష్ట్ర స్థాయిలో డిమాండ్ చేసినప్పుడు దాన్ని పెండింగ్లో పెట్టి తర్వాత చూద్దామని చెప్పి మరి నాంచుకుంటూ మరి ఏదైతే వీళ్ళ పనిచేస్తారో కనీస వేతనాలు కల్పించకుండా మరి ప్రభుత్వం వీళ్ళను ఎక్కడ కూడా మరి పెద్ద చూపు చూడకుండా చూస్తున్నటువంటి తరుణం లోపల మరి వీళ్ళు ఇక్కడ దీక్షకు వారం రోజుల దీక్షకు దిగడం అటువంటి జరిగింది. మరి ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏవైతే ఈ వివోఏలు డిమాండ్లు పెట్టిర్రో కనీస వేతనాన్ని 20,000కు పెంచాలి. ఇప్పుడైతే 5,000 రూపాయలు ఇస్తున్నారు. అవి ఒక కుటుంబానికి ఎటు కూడా సరిపోవు. అవి కూడా 5 నెలలకోసారి 4 నెలలకోసారి అనెక్చర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే అది ఏదో అప్పుడు జమ అవుతుంది. ఈ రకంగా రెగ్యులర్గా జీతాన్ని 20,000 ఇస్తూ వాళ్ళ ఖాతాలు వేసే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈ సెర్ప్ ఉద్యోగులందరినీ కూడా మరి హెచ్ఆర్ఎస్ పాలసీ కిందకి తీసుకొచ్చి మరి గవర్నమెంట్ కింద పనిచేసే విధంగా ఏర్పాటు చేయాలని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు అర్హులైనటువంటి వివోఏలు ఎవరైతే ఉన్నారో సీనియర్లందరికీ కూడా మరి సీఏలుగా సీసీలుగా ప్రమోట్ చేయాలని కూడా మరి ఈ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా వివోఏలకు మరి సాధారణ మరియు ఆరోగ్య బీమా కల్పించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒక ట్యాబ్ను మరి వాటికి నెట్ సౌకర్యాన్ని కూడా కల్పించి వాళ్ళకు వసతులు కల్పించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇబ్బందికరంగా మారినటువంటి 58 జీవోను వెంటనే సవరించాలని కూడా ఏదైతే వీళ్ళంతా దీక్ష చేస్తున్నారో ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఇక్కడికి వచ్చినటువంటి నిన్న మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మన రోజు పొద్దున్న లేస్తే మన అక్కా చెల్లెళ్ళు వారిని ఏ రకంగా ప్రభుత్వం వాడుకుంటుంది, వాడుకుని ఏ రకంగా వాళ్ళని విడిచిపెడుతున్నటువంటిది గమనించి మరి ప్రభుత్వం ఈ మొండి వైఖరి వీడి ఇమ్మీడియట్గా వీరు కోరినటువంటి 5-6 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా వాటిని మరి పరిష్కరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక సందర్భాల్లో మరి అన్ని రంగాల్లో విఫలమైనటువంటి పార్టీ మన బీఆర్ఎస్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కనీసం ఈ మహిళల డిమాండ్లను కూడా నెరవేర్చి మరి వాళ్ళ యొక్క ఆశలను నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కేటీఆర్, జై కేసీఆర్.